శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి ఏరువాక పౌర్ణమి. పౌర్ణమి రోజు ఏ నక్షత్ర గమనం ఉంటుందో ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. కృతికా నక్షత్రం కార్తీక మాసం, మృగశిర నక్షత్రం మార్గశిర మాసం, అలాగే జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. ఇది రైతుల పండగ. ఈ రోజున రైతులందరూ కూడా ఇంట్లో ఉన్న పశువులన్నిటినీ శుభ్రం చేసి, పశువు పాకలు శుభ్రం చేసి, పశువుల్ని పూజించి, వాళ్ళు ఒకప్పుడు కాలంలో నాగలి, పలుగు, పార ఇవన్నీ ఉపయోగించేవాళ్ళు. వాటన్నిటినీ శుభ్రం చేసి ఈరోజు పూజిస్తారు. ఇప్పుడు మనకు అన్ని ట్రాక్టర్ల వెనకాల ఆ ఆయుధాలన్నీ తగిలిస్తూ వాడతారు. వాటిని శుభ్రం చేసి ఈ రోజున బొట్లు పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి హారతి పట్టం. అలాగే భూమాతకి పొలం దగ్గరికి వెళ్తాడు రైతు భార్యాబిడ్డలతో వెళ్ళి, అమ్మ తల్లి ఈ రోజు నుంచి ఏరువాక పౌర్ణమి తర్వాత తొలకరి జల్లులు మొదలవుతాయి, మనకి వర్షాకాలం మొదలవుతుంది. తల్లి, మేము పంట వేయబోతున్నాం, నువ్వు అద్భుతంగా పంటనిస్తే మా భార్యాబిడ్డల్ని నేను సంతోషంగా చూసుకోగలను, 10 మందికి నేను అన్నం పెట్టగలను అని చెప్పి ఆ రైతు ఏం చేస్తాడంటే ఆ భూమి దగ్గరికి వెళ్ళి, ఆడపడుచుకి ఏ విధంగా పసుపు కుంకుమలు ఇస్తామో, పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, సారె అన్నీ తీసుకొని వెళ్ళి భూమాత దగ్గర పెట్టి పూజ చేసి భూమాతకి నమస్కరించుకొని మరుసటి రోజు నుంచి ఆ నాగల్ని పెట్టి దున్నుతాడు. చెప్తాడు, నన్ను క్షమించు తల్లి, నేను దున్నక తప్పదు, కాకపోతే నేను పైన దున్నుతాను అని చెప్పి ఆయన మొక్కి. అంటే ఎంత గొప్ప భారతదేశం అనుకోవాలి అసలు. ఒకసారి చూడండి, ఎంత కృతజ్ఞతాభావం. అట్లా ఉండబట్టే ఆ భూమాత కూడా సంతోషిస్తుంది. ఆమెకి గౌరవం ఇచ్చినట్టుగా ఆవిడ సంతోషపడిపోయి పంటని అధికంగా, భూమి సారవంతంగా ఉంటేనే పంట బాగా వస్తుంది. రైతు కుటుంబాలకు బాగా తెలుస్తుంది భూమి సారంగా ఉందా లేదా అనేది. కాబట్టి ఈ రోజున ఈ ఏరువాక పౌర్ణమి రోజున రైతు ఈ విధంగా ఆచరించటం, మరుసటి రోజు నుంచి నార్లు పోసుకోవటం, మళ్ళా ఆ నార్లని పంటలుగా వాడుకోవటం, ఇవన్నీ కూడా జరిగేది జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున జరుగుతాయి. కాబట్టి ఏరువాక పౌర్ణమి రోజున, అమావాస్య రోజున వట సావిత్రి వ్రతం అనుకున్నాక ఆ రోజు చేయలేని వాళ్ళు ఈ రోజు పౌర్ణమి రోజున వట సావిత్రి వ్రతాన్ని చేసుకుంటారు. చాలామంది సావిత్రీదేవి అంటే యమధర్మరాజుతో పోరాడి తన భర్త ప్రాణాన్ని తిరిగి తెచ్చుకున్న సావిత్రి అనుకుంటారు. కాదు, వట సావిత్రి అంటే ఆవిడ కాదు. బ్రహ్మదేవుడికి 10 మంది కూతుళ్ళు ఉండేవాళ్ళంట. వాళ్ళల్లో ఒక ఆవిడ సావిత్రి. ఆ సావిత్రి తండ్రిని తండ్రిలా కాకుండా, బ్రహ్మదేవుడిలా కాకుండా పరాయి పురుషుల్లాగా చూసిందంట. అప్పుడు బ్రహ్మకి కోపం వచ్చి, ఏ బీజము లేని వృక్షముగా నువ్వు భూమి మీద జన్మించు అని శాపం ఇచ్చాడంట. అలానే ఆవిడ అరటి వృక్షంగా జన్మించింది భూమి మీద. అరటి వృక్షానికి విత్తనాలు ఉండవు చూడండి. ఒక చెట్టుకు వచ్చిన పిలకల్ని నాటుకుంటూ వెళ్ళిపోతారు. ఒక అరటి గెల వచ్చాక దాన్ని మళ్ళా ఆ చెట్టు దేనికి పనికిరాదు. అలా ఆ వృక్షమై ఆవిడ భూమి మీద వెలసింది అని, ఈ రోజున ఆ అరటి వృక్షానికి పూజ చేస్తారు అని చెప్పని, ఈ అరటి వృక్షాన్ని పూజ చేసి అరటి వృక్షం కింద తపస్సు చేసిన పార్వతి పరమేశ్వరుని సాధించింది అని చెప్పి శివపురాణం చెప్తోంది. అలాంటి అద్భుతమైన పౌర్ణమి ఈరోజు. అంటే అమావాస్య ఇప్పటికే దాటిపోయింది కాబట్టి మనం పౌర్ణమి రోజు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము పౌర్ణమి ముందుగా మీకు ఈ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సరే, అరటి చెట్టుకి ఎవరెవరు చేయాలి? వివాహం కాని అమ్మాయిలు, భార్యాభర్తల మధ్యలో విభేదాలు ఉన్నవాళ్ళు, ఇప్పటికే కేసు డైవర్స్ కోసం వేసిన వాళ్ళు, తిరిగి మా భర్త మాకు కావాలి అనుకున్న వాళ్ళు ఈ వట సావిత్రి వ్రతాన్ని చేసుకోండి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, వట సావిత్రి వ్రతం అంటే యమదేవుడిది, సావిత్రీదేవి ఉన్న ఫోటో పెట్టి ఇప్పటికే పూజ చేస్తుంటారు. మీరు ఎలా చేస్తారో అలానే చేయండి. కాకపోతే ఈ వట సావిత్రి వ్రతం దక్షిణాదిన లేదు. మనం ఈ మధ్య కాలంలో చేస్తూ ఉన్నారు, తప్పేం లేదు. ఒక పూజా వ్రతము ఈ ప్రాంతానికే పరిమితం అనేది ఎక్కడా లేదు. ఇది ఉత్తరాదికి సంబంధించింది. ఉత్తరాదిన వాళ్ళు ఈరోజు చాలా అద్భుతంగా పూజ చేస్తారు. మనకి గుజరాత్, రాజస్థాన్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ వట సావిత్రి వ్రతం. కాబట్టి ఈ వట సావిత్రి వ్రతం పార్వతీదేవే పరమేశ్వరుని పొందడం కోసం చేసింది. కాబట్టి ఈ రోజున పౌర్ణమి రోజున అరటి
తోటలో చేస్తే ఇంకా అద్భుతం. లేదు అంటే ఒక అరటి గెలను కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేయటం ఒకటి. లేకపోతే మన ఇంటి కాంపౌండ్‌లో అరటి చెట్టున్న ఆ చెట్టు దగ్గరికే వెళ్ళి మనం సాంప్రదాయంగా పసుపు, కుంకుమ, బొట్టు, గాజులు, పువ్వులు, చీర ఇవన్నీ పెట్టి ఆ పుస్తకం దొరుకుతుంది. లేకపోతే పీడిఎఫ్‌లు ఉంటాయి. ఆ పీడిఎఫ్‌లని మీరు చదువుతూ ఎలా చేయాలో మీరు చేసుకుంటే శీఘ్రంగా వివాహం కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు. వాళ్ళకి త్వరగా వివాహం అవుతుంది. పార్వతీదేవి కథనే మనకి సాక్ష్యం అన్నమాట. కాబట్టి జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ ఏరువాక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో, కృతజ్ఞతతో చేసుకునే పౌర్ణమి ఏరువాక పౌర్ణమి. లలితా సహస్రనామం చదవటం వల్ల అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజున రైతు భూమిలోకి వెళ్ళినప్పుడు భూమి దగ్గర పూజ చేసి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణం చేస్తే తప్పకుండా ఆ విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. సకాలంలో వర్షాలు కురుస్తాయి. సకాలంలో పంట చేతికి వస్తుంది. అధిక పంట చేతికి వస్తుంది. ఇవన్నీ కూడా శాస్త్ర నిరూపితమైనవి. భారతదేశము ఒకప్పుడు రైతు ఆధారితంగానే బతికింది. ఇప్పుడు వచ్చాయి అనేక రకాల వ్యాపారాలు. అప్పుడు రైతు దాన్ని అమ్మే వ్యాపారి ఇద్దరే ఉండేవాళ్ళు. కాబట్టి ఆ పంటని, ఆ భూమిని ప్రాణంగా చూసుకునేవాడు రైతు. ఈ రోజున ఆ రైతు కూడా ఆత్మహత్య చేసుకునే స్థాయికి దిగజారిపోయింది భారతదేశం. అందుకు మనమందరము కూడా రైతు భరోసా ఇవ్వాలని మనం ప్రభుత్వాలని అడగాలి. ఇది నా సబ్జెక్ట్ కాదు. కాకపోతే బాధతో నేను అడుగుతున్నాను. రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నప్పుడల్లా కొన్ని సంవత్సరాలు దాటితే మనం తినాలి అంటే తిండి కూడా ఉండదేమో అన్న ఒక ఆలోచన. ప్రతి ఆహార పదార్థము రైతు పండించిందే మనకి వస్తుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనమందరము కూడా ప్రతి ఒక్క వనరుల్ని మనం కాపాడుకోవాలండి. ఒక ఆహారమే కాదు, జలాన్ని మనం కాపాడుకోవాలి. ఈ ప్రతి ఒక్క విషయం, ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని మనం కాపాడుకుంటే కొంత మన భవిష్యత్ తరాలకు మనం అందించిన వాళ్ళం అవుతాం. ఎన్ని ఆస్తులు కూడబెట్టినా అండి, తినాలి అంటే ఆహారమే ఉండాలి. డబ్బులో, బంగారో, ఇంటినో లేకపోతే ఇంకేదో మనం తినలేం కదా, అలా అన్నమాట. కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలతో స్వస్తి.